మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే, మామూలుగా సరదాగా మాట్లాడుకునే వాళ్ళ కోటగారి నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. సరే, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. ఎన్నో ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది. తమిళ, హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు. ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం, మా అనుభవాలు. ఆ దాదాపు 50 ఏళ్ల సాహచర్యం అది. పైగా కుటుంబం, చిన్నపిల్లలు ఇంటి ఎదురుగుండా ఉండడం వల్ల మాకున్న కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది. ఈరోజు నిజంగా చాలా బ్యాడ్. నాకు, నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది. నా సెకండ్ ఫిల్మ్. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ, ఒక ఫ్యామిలీ పర్సన్గా. మొన్న కూడా, ఈ మధ్య కూడా, ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బాబాయ్ బాబాయ్ అని పాపయ్య ఇచ్చిన వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్ట్ లేరు పోతున్నాం. ఇటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీ గౌరవం చాలా బాధపడుతున్నాం. ఆయనకి, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి చేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడనే బట్టి చాలా బాధగా ఉంది. కోట గారు ఎంత విలక్షణమైన నటుడో మనందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు మనం ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారి గురించి చాలా మహోన్నతంగా మనం చెప్తుండేవాళ్ళం. వారందరికీ ఏమాత్రం తగ్గకుండా ఒక ఎస్వి రంగారావు గారు చేసిన పాత్రలు కానీ, గుమ్మడి గారి పాత్ర కానీ, కైకాల సత్యనారాయణ గారి పాత్ర కానీ, ఏ పాత్రకైనా న్యాయం చేకూర్చి ప్రాణం పోసిన మహానటుడు మన కోట శ్రీనివాసరావు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రాధాన్యత చాలా విలువైనది, చాలా పటిష్టమైనది. అటువంటి గొప్ప నటులతో నేను కూడా ఒక 8 సినిమాలు ఆయన కాంబినేషన్లో యాక్ట్ చేయడం, ఆయన నాకు మామగారిగా, తండ్రిగా, కో ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. నేను స్టేజ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు ఆయన చాలా సంతోషపడుతున్నాను. ప్రతి సినిమాలో, ప్రతి సీన్లో కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవారు. ముఖ్యంగా తెలుగు కళాకారులకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విషయంలో ఆయన ఎంతో అసంతృప్తి పడుతుండేవారు, పోరాడారు. ఆ పోరాటంలో ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది మనందరికీ తెలుసు. ఆయన లేని లోటు మాత్రం మేమందరం చాలా చాలా ఫీల్ అవుతున్నాం. ఆయన ఆత్మ శాంతి అటువంటి అద్భుతమైన ఆర్టిస్ట్ని పోగొట్టుకున్నాం. వారి శంతవ్యాన్ని